సృజన్ రెడ్డి గారు ఎవరయ్యా అంటే టిఆర్ఎస్ పార్టీ ఆబ్లిక్ బిఆర్ఎస్ పార్టీ తరఫున 2023 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మంలోని పాలేరు నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి గారి సొంత అల్లుడు. ఇదే సృజన్ రెడ్డి గారికి, ఇదే సోదా కంపెనీకి వారు మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు పాలమర్రు రంగారెడ్డిలోని ప్యాకేజ్ నెంబర్ 7 2300 కోట్ల రూపాయలు విలువ చేసే టర్నుల వరకు, ఈ టర్నుల వరకు 1100 కోట్లు పైగా విలువ చేసే వర్కుని అఫీషియల్ గా ఈ సోదా కంపెనీ ఎండీగా ఉన్న సుజన్ రెడ్డి గారికి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినందుకు వారు బ్రైబ్ గా ఇచ్చిన వర్క్ ఎవరికయ్యా అంటే ఈ సుజన్ రెడ్డి గారు సోదా కంపెనీ. అది వారి బంధం. ఆ బంధాన్ని తీసుకొచ్చి ఏదైతే ఏఎంఆర్, ఐహెచ్పి ఈ 3 కంపెనీల ఈ జేబీకి సంబంధించిన దాంట్లో ఏఎంఆర్ షేరు 51%, సోదా కంపెనీ షేరు 29%, ఐహెచ్పి వాళ్ళ షేరు 20%. యాజ్ పర్ టెండర్ కండిషన్స్ లో అన్ని కండిషన్ ని ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఒక వర్క్ లీడ్ పార్ట్నర్ గా ఉన్న కేఎన్ఆర్ కి, రెండవ వర్క్ లీడ్ పార్ట్నర్ గా ఉన్న ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ కి, మూడో వర్క్ మెగా కన్స్ట్రక్షన్ కి, ఈ 3 వర్కులు 2.44% కి ఆనాడు వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే 3.99% ఎక్సెస్ కి ఇస్తే, ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం 2.44% ఎక్సెస్ కి ఈ 3 కంపెనీలకి లీడ్ పార్ట్నర్ గా ఉన్న ఈ కంపెనీలకి ఈ టెండర్లు ఇవ్వటం జరిగింది. ఈ టెండర్లో ఎవరైతే వేశారో అన్ని టెండర్లు ఓపెన్ చేయటం జరిగింది. మూడో విషయం ఈ టెండర్లలో ఏ ఒక్కరిని బెదిరించి కానీ, అదిరించి కానీ, భయభ్రాంతుల్ని చేసి కానీ మీరు టెండర్ వేయొద్దని ఈ ప్రభుత్వ పక్షాన కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏ ఒక్కరికి చెప్పింది లేదు.